హాయ్ అండి. ఇంట్లోనే కాయగూరలేమీ లేనప్పుడు ఇలా 2 ఉల్లిపాయలతో పచ్చడైతే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయిలోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలనమాట. అందులోనే ఒక స్పూన్ అయితే జీలకర్ర, ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే మినపప్పు అయితే వేసేసుకోవడమేనండి. వేసేసుకున్నాక అందులోనే ఒక 4 ఎండుమిర్చి, ఇంకొక 3 అయితే పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకోవాలండి. కొంచెం అయితే కరివేపాకు వేసుకొని బాగా వేగిపోయాక ఇంకా మిక్సీ జార్‌లో తీసేసి బరగ్గా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. అదే కళాయిలోనైతే మళ్ళీ ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకోవడమే. వేసేసుకున్నాక అందులోనే నిమ్మకాయ సైజంత చింతపండు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వేగిపోయాక అందులోనే చిటికెడైతే పసుపైతే వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుందనమాట. అది వేగిపోయాక ఇంకా మనం ముందలైతే మిక్సీ పెట్టుకున్నాం కదండీ! దానిలోనైతే ఇదైతే వేసేయాలనమాట. ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలనమాట అండి. మెత్తగా మిక్సీ పట్టేసాక వేరే బౌల్‌లోకి తీసేసుకొని దీన్నైతే మనము పోపైతే పెట్టేసుకుందామనమాట. ఇంకా గ్యాస్ మీదైతే ఇలాగా పోపు గిన్నె అయితే పెట్టుకోవాలండి. పోపు గిన్నె పెట్టుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాక పోపు దినుసులైతే వేసుకొని ఒక 2 ఎండుమిర్చి అయితే చిక్కీస్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు గూడా వేసుకోవాలి. పోపు బాగా వేగిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఉల్లిపాయ పచ్చడిలోనైతే వేసేసేయడమే అనమాట. వేసేసి అన్నంతో గానీ, లేదంటే చపాతీతో గానీ, దోసతో గానీ చాలా బావుంటుంది ఈ పచ్చడైతే మాత్రం. చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట. నా వీడియో నచ్చినట్టు అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.